ఫ్రెండ్స్, జైపూర్ లో గులాల్ గోటి అని తయారు చేస్తారు. 400 సంవత్సరాల కిందట చూసుకుంటే రాజులు ఈ గులాల్ గోటిని యూజ్ చేసి హోలీ పండుగను జరుపుకునేవారు. జైపూర్ లో ఏంటంటే పారంపర్యంగా 400 సంవత్సరాల నుంచి ఈ గులాల్ గోటిని తయారు చేసుకుంటూ వస్తున్నారు అనమాట. ఫ్రెండ్స్, వీళ్ళు కాలుస్తున్న మెటీరియల్ గురించి ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. సో నేను బాగా సెర్చ్ చేసిన తర్వాత ఒక వీడియోలో ఈ రకంగా వేడి చేసినటువంటి మెటీరియల్ మీద ఏంటంటే ఒక పరికరాన్ని పెట్టి ఊదుతూ అంటే పర్ఫెక్ట్ గా రౌండ్ షేప్ వచ్చేదాకా ఏంటంటే ఒక బాల్ ని తయారు చేస్తారు. ఆ బాల్ పై భాగాన ఉండేటటువంటి ఆ హోల్ ఏంటంటే రంగులు వేస్తారు అనమాట. రంగులు అనేవి ఆ బాల్ లో ఫిల్ చేసిన తర్వాత క్లియర్ గా ఆ పైన ఉన్న భాగాన్ని ఏంటంటే వాళ్ళు సీల్ చేస్తారు. ఈ విధంగా తయారు చేసినటువంటి ఈ గులాల్ గోటి అనే బాల్ ఏంటంటే ఈజీగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ మీద ఏంటంటే ఈ విధంగా గట్టిగా కొట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇది చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది, ఎటువంటి డ్యామేజ్ అనేది జరగదు. 6 పీసులు మాత్రమే 250 నుంచి 300 రూపాయలు ఉంటుంది. కొద్ది కాస్ట్లీ అయినా కానీ చాలా ఫన్ జనరేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం రాజుల కాలంలో వాడినటువంటి గులాల్ గోటీలు కాబట్టి ఇవి గానీ మన ఆంధ్ర కానీ తెలంగాణకి వస్తే ఇది ఎంత కాస్ట్ అమ్ముతారు అనేది మాత్రం మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్ తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.